నిన్న కొందరు శ్రీ కోనేరు కోనప్ప గారి మీద దుష్ప్రచారాలు చేస్తూ వీడియో తీయడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ వాళ్ళ బ్యాచ్ కు సంబంధించిన కొందరు ఫుల్చాప్ గాళ్లు, పాకెట్ ప్లేయర్ గాళ్లు, చెంచా గాళ్లు వాళ్ళు గతంలో సట్టా 300 రూపాయల రీఛార్జ్ చేస్తే ఓపెన్ క్లోజ్ అని చెప్పేసి 14 నంబర్ వార్డు నుండి మొదలుపెట్టి హైదరాబాద్ లో రూములు తీసుకుని హైదరాబాద్ లో ముఠా తయారు చేసుకుని హైదరాబాద్ లో ఉన్నటువంటి లకడీ కపూల్ రియా గ్రాండ్ హోటల్లో భాయ్లోగ్ నమస్కార్ భాయ్లోగ్ అని చెప్పేసి వీడియోలు తీస్తూ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యువతకు చెడు పేరు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి యువతను చెడగొట్టింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి ముస్తఫీజ్ గారికి మేము హెచ్చరించడం జరుగుతుంది. మా నాయకుణ్ణి దుష్ప్రచారాలు చేస్తూ మా నాయకుణ్ణి నిన్న తిట్టడం జరిగింది. ముస్తఫీజ్ గారు, మీరు గతంలో ఏం చేశారు? మీ వెనుక ఉండి నడిపించింది ఎవరు? గతంలో మీ ఇంటికి పోలీస్ జీప్ వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజు వైట్ కాలర్ వైట్ డ్రెస్ అని చెప్పేసి మీరు అనంగానే ఇలా గుమ్మడికాయ దొంగ భుజాలు తరుముకున్నట్టు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు గతంలో సట్టా నడిపారు కాబట్టి మీకు ఇలా కోపం వస్తుంది. గతంలో మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా సట్టా కింగ్లు అని చెప్పడం జరిగింది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన తర్వాత కూడా మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అనకుండా కేవలం కోనేరు కోనప్ప గారు మొన్న జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో సట్టా కింగ్ అని చెప్పి అన్నందుకు మీరు ఇలా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని మీరు దుష్ప్రచారం చేస్తూ తిట్టడం జరిగింది. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు 80 కేజీల కేక్ తీసుకుపోయింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి సట్టా గ్యాంగ్ కు మీరు హెడ్ బాస్ గా ఆ రోజు మీరు చెలామణి అయింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఇంటిని సట్టాగా మారుస్తూ అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ ని కూడా సట్టా ఆఫీస్ గా ఇవాళ కార్యక్రమాలు చేసింది వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాను. మరియు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఇంకొక మాట చెప్పడం జరిగింది. మా నాయకుడు ఇవాళ వయసు అయిపోయింది, మీరు సైలెంట్ అయిపోండి సార్, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. మీ కేసీఆర్ సార్ని అడగండి. మీ కేసీఆర్ సార్ గారు అసెంబ్లీ సాక్షిగా కోనేరు కోనప్ప గారు చేస్తున్నటువంటి సేవలు చూసి కోనేరు కోనప్ప గారిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా 119 మంది ఎమ్మెల్యేల ముందు చెప్పిన ఘనత మా కోనేరు కోనప్ప గారిది. కోనప్ప గారు ఇవాళ కాలనగర్కు మంచి పేరు తీసుకొచ్చారు. కానీ మీలాంటి చీడ పురుగులు ఇవాళ ఉన్నటువంటి యువతను నాశనం చేస్తూ పేరుతో మాయమాటలు చెప్తూ ప్రజలను దోచుకుని ఇవాళ ఆ వచ్చిన డబ్బులతో ఇవాళ మీరు విచ్చలవిడి మాటలు మాట్లాడుతూ ఇవాళ మా కోనప్ప గారిని మీరు తిట్టడం జరుగుతుంది. బిడ్డా జాగ్రత్త, మేము ఇవాళ తలుచుకుంటే మీరు ఇక్కడ ఈ ఊర్లో కాదు హైదరాబాద్ ఎక్కడ దాచిపెట్టు, మీరు దాచుకున్నా కూడా మిమ్మల్ని మేము తీసుకువచ్చి ఇక్కడ ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టే సత్తా మా దగ్గర ఉన్నది. ఈ రోజు మా కోనేరు కోనప్ప గారు కాగజ్ నగర్ లో పుట్టి కాగజ్ నగర్ లో పెరిగారు, కాగజ్ నగర్ లో విద్యాభ్యాసం జరిగింది మరియు చనిపోయింది కూడా కాగజ్ నగర్ లోనే. ఇవాళ హైదరాబాద్ నుండి వచ్చే నాయకులకు మేము ఒకటే సవాల్ విసురుతున్నాం. ఇప్పటిదాకా 21 మంది నాయకులు వచ్చారు. మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో 22 నాయకులు. మీరు పదే పదే ఐ అని చెప్పి అంటున్నారు. మీలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటివరకు 56 ఆఫీసర్లను మేము మా నాయకుని కింద పనిచేసాం. మీ అసలు ఐ ఆఫీసర్ అని చెప్పి అంటారు కదా, మీ ఐ ఆఫీసర్ 57వ ఆఫీసర్ అని చెప్పి చెప్తున్నాం. మీ ఐ ఆఫీసర్ గతంలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో, గురుకులాలకు సంబంధించినటువంటి డబ్బులు ఏ విధంగా దండుకున్నారో గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అన్ని తెలుసు. ఈ రోజు వచ్చి మేమేదో మంచి వాళ్ళం అని చెప్పేసి మీరు ఏదైతే చెప్తున్నారో, గతంలో మీకు 40,000 ఓట్లు వచ్చినాయని చెప్పి చెప్తున్నారు. గతంలో 40,000 ఓట్లు మీకు వచ్చినప్పుడు ఆ రోజు మీరు బహుజనుల పేరిట బీఎస్పీ పేరిట ఎస్టీ దళితులను మరియు మైనార్టీలను మోసం చేసి ఆ రోజు కోనేరు కోనప్ప గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతకు డబ్బు ఆశ చూపించి మద్యం దాగిపించి వాళ్ళని విచ్చలవిడిగా ఉన్నటువంటి కాగజ్ నగర్ ను అమెరికా పంపిస్తాం మరియు విమానాలలో తిప్పుతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యువతను వాడుకోవడం జరిగింది. మీకు అదే అసెంబ్లీలో 40,000 ఓట్లు వచ్చినప్పుడు మరియు మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కేవలం 17,000 ఓట్లకే ఇవాళ మీ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎందుకు ఆగిపోయిందని చెప్పి మేము అడుగుతున్నాం. ఇక్కడ
సిర్పూర్ అంటేనే కోనప్ప, కోనప్ప అంటేనే సిర్పూర్. పార్టీతో సంబంధం లేదు. మా నాయకుడు మచ్చరేని నాయకుడు 1990 సంవత్సరం నుండి నేటి వరకు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం మమేకమై నిరంతరం ప్రజల కోసమే నా జీవితం, ప్రజలకే నా జీవితం అంకితం అని చెప్పేసి తన కోనేరు కుటుంబం కూడా నిత్యాన్నదాన సత్రము ఓడిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఈ రోజు కూడా నిరంతరంగా అన్నదాన సత్రాన్ని నడిపించే ఏకైక నాయకుడు మా కోనేరు కోనప్ప గారు. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర మా నాయకుడు పోలే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పదే పదే పిలిచి మా నాయకునికి అన్నా మీరు ఇక్కడ బాధ్యతలు తీసుకోరని చెప్పడం జరుగుతుంది. అయినా కూడా మా నాయకుడు ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాడు, కార్యకర్తల అభిప్రాయమే నా నిర్ణయం అని చెప్తున్నారు. మాకు ప్రజల సంక్షేమము, ప్రజలు ఎప్పుడు చల్లగా ఉండాలి మరియు సంతోషంగా ఉండాలని కోరుకునే మా నాయకుడు, ఏకైక నాయకుడు మా కోనేరు కోనప్ప గారు. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, మిస్టర్ ముస్తఫీజ్ హుసేన్ ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. గారి మీద ప్రెస్ మీట్ పెట్టినటువంటి ముస్తఫీజ్ గారికి మేము హెచ్చరించేది ఒకటే, రాబోయే రోజులలో మా కోనేరు కోనప్ప గారి మీద దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మరియు మీరు పర్సనల్ గా పోతే మాత్రం మేము కూడా మీ పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకోబడుతుంది. మీరు గతంలో భంగి శ్రీకాంత్ కుటుంబానికి ఏ విధంగా అన్యాయం చేసిర్రో అవన్నీ మాకు తెలుసు. అవన్నీ బయట పెట్టడం జరుగుతుంది. మరి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, కోనేరు కోనప్ప గారు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి మంచి పనులు చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 3 సార్లు ఆశీర్వదించడం జరిగింది. మీరు గమనించాలి, గతంలో కూడా మీరు కోనేరు కోనప్ప గారి దగ్గరనే కార్యకర్తలుగా ఉండి పనిచేసి మీరు దొంగ కార్యక్రమాలకు పాల్పడడం జరిగితేనే కోనేరు కోనప్ప గారికి తెలిసి మిమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది. అలాంటప్పుడు మీరు ఆర్ఎస్పీ పంచన చేరి ఆర్ఎస్పీకి మాయమాటలు చెప్తూ మీ పబ్బం కట్టుకుంటున్నారు. మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, రాబోయే రోజులలో మీకు తగిన గుణపాఠం మేము చెప్తాం. మీరు ఇప్పుడైనా కూడా మీ బుద్ధి మార్చుకొని మంచిగా నడవాలని చెప్పేసి మేము హితవు పలుకుతున్నాం. సోదరులు ముస్తఫీజ్ గారు మా కోనప్ప గారి మీద వ్యతిరేక ఆరోపణలు చేయడం జరిగింది. దాని విషయంలో ఈరోజు నాదొక చిన్న సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం వారికి. మీరు ఏదైతే 15 ఏళ్ల క్రితం నుంచి కార్యకర్తలు గంజుల కాడ వడ్డించే కాడ ఆన్నే ఉంచుతుందని మాట నడుచుకోండి, అది తప్పు. ఈరోజు నేను ఒక 15 ఏళ్ళు కాదు, నా కుటుంబం ఒక 20 ఏళ్ళ నుంచి కోనప్పతోటే ఉంది. ఈరోజు నాకు ఈ కౌన్సిలర్ ఒక బీఫామ్ ఇచ్చి దగ్గరుండి గెలిపించి నాయకుడు ఎవరంటే నాకు కోనప్పని నేను చెప్పుకుంటాను. మీరు కేటీఆర్ దగ్గర ఫోటోలు అంటారు. నా కొడుకు ఇంత 9 నెలల కొడుకుండే కేటీఆర్ దగ్గర ఫోటో దిగిన ఫోటో నా ఇంట్లో ఎప్పటికి ఉంది. ఆ స్థాయి తెచ్చిన గంట ఒక కోనప్పనదే. మీరు అది మర్చిపోవద్దు. కార్యకర్తలను ఎప్పటికన్నా ఉంటాడైనా, ఆయన ఎప్పుడూ కార్యకర్తలతోనే ఉంటాడు, కార్యకర్తలకే పనిచేస్తాడు, కార్యకర్తలతోనే నడుస్తాడు తప్పితే సొంత డిసిషన్, సొంత మాటలు, సొంత స్వార్థం కోసం పనిచేసే నాయకుడు కాదని మీకు హితవు పలుకుతున్నా. దయచేసి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల ముందు ఏదో నేను గొప్ప, నా కీర్తి పరిస్థితులు వస్తాయి, మా నాయకునికి అది వస్తుంది అని చెప్పుకుంటే ప్రజల ముందు మీరే సిగ్గుచేటవుతారు. మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కూడా మీరు అర్థమైతలేదు కోనప్ప గారు ఏమన్నారనేది. మీకు చట్ట మట్క ఆడించిందని అన్నారు. ఆ మాట ఎవరన్నారు? మీ నాయకుడు అన్నారు. మీ నాయకుడు అంటేనే ఆ నాయకుడి దగ్గర ఉన్నోళ్ళు మీలే అని చెప్పడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే అన్నారు చట్ట మట్క ఆడించేది కోనప్ప గారని. మనకు నాయకులు ఎవరున్నారు? మా దగ్గర ఎవరు లేరు చట్ట మట్క ఆడేటోళ్ళు. ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గర ఉన్నారు. మీకు అదే అర్థమైతే మీరు ప్రెస్ మీట్ ఇచ్చారు. కానీ మీరు నిన్న ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు భుజాలు దమ్ముకు గుమ్మడికాయ ఎక్కడ భుజాలు దమ్ముకున్నట్టు మీరిచ్చి మీరే ఓపెన్ అయ్యింది. ఇప్పుడు మీరిచ్చి మీరు ఓపెన్ అయ్యింది. చట్టం ఏమి ఆడుతున్నామని ప్రజలకు మీరే ఓపెన్ అయ్యింది. మీకు అదే అర్థం చిన్న లాజిక్ అర్థమైతలేదు ముస్తఫీజ్ భాయ్. అందుకే తొందరపడతనం, ఏదో రాజకీయంగా తెల్ల షర్ట్ వేసుకున్నా నల్ల షర్ట్ వేసుకున్నా ఇది కాదు. ప్రజలకు సేవ చేయండి. ఆయన లేక ఆయన కాకపోతే ఆయన మించిన సేవ చేయండి. అది మంచి పద్ధతి అంటారు. కానీ ఈ వ్యతిరేక ఆయన స్థాయికి నువ్వెంత ముస్తఫీజ్? ఆయన స్థాయికి నువ్వెంత? నీ స్థాయి ఎంత ఆయన ముందు? ఏంది ఐదుతోటి సమానమా? ఆయన గోడుతోటి సమానంగా ఇక్కడ ఉన్న నిలబడే నాయకులందరూ ఆయన దలుచుకుంటే ఆయన కోనప్పనని బయట తిరిగిందనుకో ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక ఇంచు కూడా దొరకదు.
ఆ స్థాయిగా మర్చిపోవద్దు, ఆలోచన చేసుకుని మాట్లాడాలి. మీ పద్ధతితో మాట్లాడాలి, మీ కుటుంబాలతో, మీ ఇంత తల్లిదండ్రులతో అందరికి సంబంధాలు ఉన్నాయి. ఆ వ్యక్తిత్వం మర్చిపోయి మాట్లాడాలి. దిగజారి మాట్లాడితే సహించలేదు, హెచ్చరిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మా నాయకులతో మీకు ఏమైనా ఉంటే రాజకీయ ముస్తఫీజు నిన్న ఏదైతే వచ్చిన వాక్య ఇంకొట్టుంది, మీ ఆర్ఎస్ ప్రవీణ్ ఇంట్లో చెప్పులు వేసుకొని మరీ పోయి బెడ్రూమ్ లో పోయి మాట్లాడచ్చని అన్నారు. మా కోనప్ప దగ్గర అయితే 24 గంటల చెప్పులు ఆ బెడ్రూమ్ లో ఉంచి మాట్లాడుకోవచ్చు. దాన్ని ముఖ్యంగా నేను బెడ్రూమ్ లో కాదు, ఎన్నో వేల సార్లు, లక్షల సార్లు బెడ్రూమ్ లో దాకా నేలాంటి కార్యకర్తని ఏమున్నా, ఏ పని ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఏ ఆపద ఉన్నా గానీ ఆ బెడ్రూమ్ దగ్గర పోయి డోర్ కొడితే అన్నగానే దారాము ఏది సమస్య అని చెప్పు అని అడిగే మనిషి నాయకుడు మా కోనప్ప అని. మీకు మీ నాయకుడికి పేర్లు కూడా ఈ నియోజకవర్గంలో ఒక ముస్తఫీ తెలుసు, ఇంకో 2-3 తెలుసుకోవచ్చు అంతే. మిగతా పేర్లైనా తెలుసా మీ నాయకుడికి? పిలుస్తాడు ఎవరన్నా? మా కోనప్పన ఈ తాలూకాలు కాదు, ఈ ఉమ్మడి ఈ కుమ్రంభీం జిల్లాలోనే ప్రతి ఒక్క ఎవరైనా కార్యకర్త నాకు పనిచేసినటువంటి ఆ కార్యకర్తను మనసులో గుండెలో పెట్టుకుని ఆ పేరు గుర్తుపెట్టుకుని మన కుటుంబాల తల్లిదండ్రుల పేరు గుర్తుపెట్టుకున్న నాయకుడు మా కోనప్పనని మీకు గుర్తు చేస్తున్నా. అనవసరపు వాదనలు దిగి మీ పర్సనల్ గా మీ వ్యక్తి ఇమేజ్ పెంచుకోరని చేస్తే మాత్రం మీరే నష్టపోతారు. ఇలా మీరే నష్టపోతారు. ఎందుకంటే మీ గురించి, మీ వ్యవస్థ గురించి అంతా తెలుసు ప్రజలకు. సర్వే నంబర్లు అంటారు. ఏ సర్వే నంబర్లు ఎవరెవరు ఉన్నాయో అవి కూడా బయట పెడదాం. పోయేదేమున్నా? దొంగ ప్లాట్లు ఎవరు చేసుకున్నారు, దొంగ కబ్జాలు ఎవరు చేసినారు, అవి కూడా చెప్పుదాం. తీయండి, పట్టుకరాని. మీరు పట్టుకరాని బరాబర్ నేను కూర్చుంటే ఎక్కడికి ఇవ్వమంటుంది సార్. రాజగాం చౌరస్తాగా, లారీ చౌరస్తాగా, తెలంగాణ చౌరస్తాగా. ఏ సర్వే నంబర్లు కావాలి? ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి? ఎవరు కబ్జా చేసింది? కబ్జా చేసిన దాంట్లో మీరు లేరా? మీరు చేయలే కబ్జాలు? అనవసరం మాటలు వద్దు. మీ హద్దు మీరి మాటలు మాట్లాడకండి. మంచిగా ఉందాం. మీరు కలిసి మీ రాజకీయం మీరు చేసుకోండి. మేము అద్దంటలేదు. అనవసరంగా కోనప్పని అంటే మాత్రం సహించేలేదు, ఊరుకునే లేదు. తెగించేదాకా తరిమి కొడతాం. ఎక్కడికంటే ఆడికి అవుతుంది. అది మీరు హెచ్చరిస్తున్నా. పోషన్న నువ్వు వయసులో పెద్దోనివి. ఎందుకంటే పోషన్న అని ఎందుకన్నానంటే మా నాయకుడు అది నేర్పిండు. మా ఎవరైనా పెద్దల్ని గౌరవించాలనేది ఒకటి నేర్పారు. నీకు ఆ గౌరవం లేకపోవచ్చు, నీకు వయసుకు మర్యాద, మాట్లాడే తీరు నీకేం లేనట్టున్నాయి. ఏమంటావు? బడుగు బలైన వర్గాలు, నిరుపేదలు, బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరినీ ఏకదాటిగా చేసిన ఘనత మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్దా? మరి ఇన్ని రోజులు ఆయన రాకముందు ఎవరు చేశారు? నువ్వు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు పక్క పంటే ఉన్నాయి కదా, బలైనాలు సీతాపతి ఏరియాలో ఒక ఆఫీస్ ఉండే మీ ఆర్ఎస్పీ. అవునా? ఆడ మీ ఆర్ఎస్పీ ఓట్లు వేయాలని 5 కార్డులు నీకు ఇచ్చే. నువ్వేం చేసినావు? ఆ ఇంటి చుట్టాలన్నా పోయి బీజేపీకి ఓటేయి, బీజేపీకి ఓటేయి నువ్వే చెప్తి. ఇక నీకెక్కడ ఉన్నది? నీకు పోసాయా? అవు పోసి ఇదేనా నీ మాట్లాడే పద్ధతికి? నీకు చెప్పాలంటే మంచుకున్నది. గల్లీలో తిరుగుతావు, వాడ తిరుగుతావు. నువ్వు మా కోనప్పని అంటాడుగా. ఇంతదాకా మొన్న అయ్యో జాబ్ పెట్టి ఇస్తానేమనుకో దోస్తు గాట 30,000 తీసుకున్నావాడు. మరి ఎవరి పేరు పెట్టి తీసుకున్నావో, ఎవరి పేరు ఉపయోగించుకుని తీసుకున్నావో నాకు తెలియదు. నువ్వు పోస్ట్ మ్యాన్, వాచ్మెన్ అని 30,000 రూపాయలు తీసుకున్నవాట. ఆడ పేరు తిరుగుతాను పాపం నాగమస్తులు ఉంటారు. ఆడ పైసలు ఇడమైనాయి. తిన్నది నువ్వు ఆడుకునేది నువ్వు మాట్లాడటం మా కోనప్పని వచ్చువా? ఇంకోసారి మర్యాద ఉండే పోషన్న పిచ్చి పిచ్చి నాటకాలు వేసినావు అనుకో ఏం జరుగుతుందో అది నీకే తెలుసు. అనవసరం మాట దిగకు. మంచిగా ఉంటాం. కలిసి రాజకీయం చేసుకుంటే చేసుకో, లేకుంటే